This is V Madhavi, GDC Tandur, Vikarabad district. Today we are going to discuss about thermodynamics లో కార్నో సైకిల్ కార్నో సైకిల్ గురించి మనం చూద్దాం. కార్నో వలయం గురించి మనం నేర్చుకుందాం. ఇక్కడ కార్నో వలయంలో మరియు దాని దక్షత గురించి నేర్చుకుందాం. కార్నాట్ సైకిల్ ఇట్స్ ఎఫిషియన్సీ అండ్ కార్నో సిద్ధాంతం గురించి చూద్దాం. చూడండి, ఉష్ణాన్ని గ్రహించి దాని నుండి పనిని అందించగలిగే యంత్రాలను ఉష్ణ యంత్రాలు అంటాము. ఉష్ణాన్ని గ్రహించి దాని నుండి పనిని అందించగలిగే యంత్రాలను ఉష్ణ యంత్రాలు అంటారు. ఇవి పనిచేసే ఒక పదార్థం ద్వారా మార్పును తీసుకుని వస్తాయి. అయితే ఆ పదార్థము ఒక వాయువు కావచ్చు. కాబట్టి గ్రహించినటువంటి ఉష్ణ భాగంలో కొంత భాగం మాత్రమే పనిలోకి చేంజ్ అవుతుంది. కాబట్టి మిగిలినటువంటి భాగం ఏమవుతుంది? తక్కువ ఉష్ణోగ్రత వద్ద బయటికి కనిపిస్తుంది. కాబట్టి ఈ విధంగా ఉష్ణ యంత్రము రెండు ఉష్ణోగ్రతల మధ్య పనిచేస్తుంది. అధిక ఉష్ణోగ్రత ఉన్న స్థానాన్ని రిజర్వాయర్ అని, తక్కువ ఉష్ణోగ్రత ఉన్న స్థానాన్ని సింక్ అని అంటాము. కాబట్టి ఉష్ణ యంత్రం యొక్క గరిష్ట కార్యదక్షత అనేది చక్రీయ ప్రక్రియలో సాధ్యమవుతుందని కార్నో శాస్త్రవేత్త తెలపడం జరిగింది. కాబట్టి దీన్ని కార్నో చక్రము అని పిలుస్తాం. కార్నాట్ సైకిల్ అని పిలుస్తాం. చూడండి, ఫస్ట్ మనకి ఇక్కడ రెండు పొజిషన్స్ ఉన్నాయి. ఒకటి అధిక ఉష్ణోగ్రత ఉన్న స్థానాన్ని రిజర్వాయర్ అని, తక్కువ ఉష్ణోగ్రత ఉన్న స్థానాన్ని సింక్ అని చెప్తాం. అదే కాకుండా ఇక్కడ ఫస్ట్ ఉష్ణ యంత్రాలు అంటే ఏంటి డెఫినేషన్. ఉష్ణాన్ని గ్రహించి దాని నుండి పనిని అందించగలిగే యంత్రాలను ఏమంటున్నాం? ఉష్ణ యంత్రాలని పిలుస్తున్నాం. ఓకే. నెక్స్ట్, కార్నో చక్రంలో ఒక మోల్ ద్రవ్యరాశి ఉన్నటువంటి వాయువును పనిచేసేటువంటి పదార్థంగా మనం తీసుకోవాలా. ఓకేనా? ఒక 1 మోల్ ద్రవ్యరాశి ఉన్న వాయువును పనిచేసే పదార్థంగా వాడుతారు. అయితే ఈ వాయువు పిస్టన్ అమరిక ఉన్న స్తూపంలో ఉంటుంది. ఇందులో వాయువు ఉత్క్రమణీయంగా వ్యాకోచము సంకోచాలను పొందుతూ ఉంటుంది. ఈ విధానంలో ఒక రిజర్వాయర్ T2 అని, ఒక సింక్ T1 అని ఉంటాయి. అయితే ఈ స్తూపంలో సమోష్ణ చర్యలు, స్థిరోష్ణోగ్రత చర్యలు రెండు కూడా జరుగుతాయి. అయితే కార్నో వలయంలో 4 దశలు ఉన్నాయి. చూడమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మోల్ ద్రవ్యరాశి ఉన్నటువంటి వాయువును పనిచేసేటువంటి పదార్థంగా మనం తీసుకోవాలి. అయితే ఈ వాయువు పిస్టన్ అమరిక ఉన్న స్తూపంలో ఉంటుంది. అయితే దీంట్లో వాయువు ఏమవుతుందమ్మా? ఉత్క్రమణీయంగా వ్యాకోచం సంకోచాలకు లోనవుతూ ఉంది. అయితే ఈ విధానంలో ఒక రిజర్వాయర్ T2 అని, ఒక సింక్ T1గా ఉంటాయి. అయితే ఈ స్తూపంలో సమోష్ణ చర్యలు మరియు స్థిరోష్ణోగ్రత చర్యలు రెండు కూడా జరుగుతూ ఉంటాయి. అయితే కార్నో వలయంలో 4 స్టెప్స్ ఉన్నాయి. దీన్ని మనం కింది డయాగ్రామ్లో మనం చూడొచ్చు. చూడండి, ప్రెషర్ అండ్ వాల్యూమ్. చూడండి, V1, V2, V4, V2, V3 అండ్ V4. AB సైకిల్ అండ్ BC సైకిల్ అండ్ CD సైకిల్ అండ్ AD సైకిల్ మనం చూడొచ్చు. AD చూడండి, తర్వాత AB దశ, BC దశ, CD దశ అండ్ DA దశ. దీంట్లో పీడనాన్ని y అక్షం మీద, ఘనపరిమాణాన్ని x యాక్సిస్ మీద మనం తీసుకుంటాం. ఓకే. తర్వాత ఇక్కడ వాయువు ఉన్నటువంటి స్తూపాన్ని మనం ఫస్ట్ T2 దగ్గర ఉంచి వాయువును ఫస్ట్ మనం ఏం చేయాలా? ఉత్క్రమణీయంగా వ్యాకోచం చెందించే విధంగా చేస్తాం. తర్వాత ఈ ప్రక్రియలో వాయువు ఏం చేస్తుందమ్మా? Q2 క్యాలరీల ఉష్ణాన్ని గ్రహిస్తుంది. ఎంత క్యాలరీలు? Q2 క్యాలరీల ఉష్ణరాశిని గ్రహించింది అనుకుందాం. అయితే చూడండి, వాయువు యొక్క ఘనపరిమాణం అప్పుడు ఏమవుతుంది? V1 నుండి V2కి మారడం జరుగుతుంది. అప్పుడు జరిగినటువంటి పని ఏమవుతుందమ్మా? W1 = nRT log of V2/V1 అవుతుంది. అంటే W1 = RT/ln/V2/V1 అవుతుంది. అయితే ఈ పని ఉష్ణరాశి Q2కు సమానంగా ఉంటుంది. ఈ దశను AB దశగా మనం చెప్పవచ్చు. అయితే W1 = Q2గా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ దశ స్టెప్ 2లో స్తూపాన్ని మనం స్థిరోష్ణాశయం నుంచి తీసేసి దాని చుట్టూ కూడా ఉష్ణబంధక కంచకాన్ని ఉంచుతాం.
అయితే అప్పుడు ఉష్ణము స్తూపం నుండి బయటికి పోవడానికి కానీ బయట నుండి ఉష్ణము స్తూపంలోకి రావడానికి కానీ వీలుండదు. అయితే ఇలాంటి స్థిరోష్ణక స్థితిలో వాయువును V2 ఘనపరిమాణం నుంచి V3కి వ్యాకోచం చెందించవచ్చు. అయితే ఈ వ్యాకోచంలో ఉష్ణోగ్రత అనేది T1కి తగ్గుతుంది. ఈ దశలో వాయువు జరిపినటువంటి పని స్థిరోష్ణక పరిస్థితుల్లో జరుగుతుంది. కాబట్టి దీన్ని క్రింది విధంగా మనం రాయవచ్చు. ఎలా రాస్తాం చూడండి. W1 = -ΔE -CV T1 - T2. ఈ దశను మనం ఏమంటాం? BC స్టెప్గా మనం చూడొచ్చు. ఏంటమ్మా? స్టెప్ 2లో ఫస్ట్ స్తూపాన్ని ఎక్కడి నుంచి సముష్ణోగ్రత పొజిషన్ నుండి స్థిరోష్ణాశయం నుంచి తీసి దాని చుట్టూ ఏం చేయాలా? సముష్ణోగ్రత పరిస్థితుల్లో నుండి తీసి స్థిరోష్ణక పరిస్థితుల్లో ఉంచాలి. దాని చుట్టూ కూడా ఉష్ణబంధక కంచకాన్ని ఉంచాలి. అయితే అప్పుడు ఉష్ణము స్తూపం నుంచి బయటికి పోవడానికి కానీ బయట నుంచి ఉష్ణము అంటే హీట్నెస్ అనేది స్తూపంలోకి రావడానికి కానీ వీలుండదు. ఇలాంటి స్థిరోష్ణక స్థితిలో వాయువును V2 ఘనపరిమాణం నుండి V3 వరకు వ్యాకోచం చెందిస్తాం. అయితే ఈ వ్యాకోచంలో ఉష్ణోగ్రత అనేది T1కి తగ్గుతుంది. ఈ దశలో వాయువు జరిపినటువంటి పని స్థిరోష్ణక పరిస్థితుల్లో జరుగుతుంది. కాబట్టి దీన్ని మనం కింది విధంగా మనం చెప్పొచ్చు. ఏంటమ్మా? W2 = -ΔE -CV T1 - T2. ఈ దశను BC తెలియజేస్తూ ఉంది. స్టెప్ 3లో ఉష్ణబంధక కంచకంలో నుండి తీసి స్తూపాన్ని స్థిరోష్ణోగ్రత ఉష్ణాశయంలో ఉంచాల. అయితే ఈ స్థిర ఉష్ణోగ్రత వద్ద T1 దగ్గర వాయువు అనేది ఘనపరిమాణం V4కి ఏమవుతుందమ్మా? తగ్గడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఉత్క్రమణీయ సంకోచం చెందింది అని చెప్తాము. అయితే వాయువు పైన జరిగినటువంటి పని వాల్యూ ఎంత? W3ని మనం కింది విధంగా మనం చెప్పొచ్చు. ఏంటమ్మా? అది RT1 ln of V4/V3గా మనం చెప్పొచ్చు. చూడండి, V4 > V3. కాబట్టి V3 మనకు రుణాత్మకంగా ఉంటుంది. కాబట్టి సంకోచ చర్యలో ఉష్ణం అనేది బహిర్గతం అవుతుంది. W3 = -Q1. కాబట్టి ఈ దశను మనం ఏ దశ అంటాం? CD దశగా మనం చెప్పవచ్చు. చూడండి, అయితే 4th స్టెప్లో ఈ దశలో స్తూపాన్ని మనం ఏం చేస్తాం? తిరిగి ఉష్ణబంధక కంచకంలో ఉంచేస్తాం. ఈ స్థిరోష్ణక స్థితిలో వాయువు తిరిగి ఫస్ట్ స్టెప్ని అంటే ప్రథమ స్థితిని అంటే T1 పొజిషన్కి వచ్చేస్తుంది. కాబట్టి ఈ చర్య ఉత్క్రమణీయంగా జరుగుతుంది. కాబట్టి ఈ చర్యలో వాయువుపై జరిపినటువంటి పని ఎంత అమ్మా అంటే W4 = -ΔE -CV T2 - T1గా మనం చెప్పవచ్చు. W4 -ΔE -CV T2 - T1. కాబట్టి ఈ దశను DA సూచిస్తుంది. 4వ దశలో తిరిగి ఆరంభ స్థితికి వ్యవస్థ చేరుకుంటుంది. కాబట్టి వలయం పూర్తి అయ్యిందని మనం చెప్పవచ్చు. కాబట్టి 4వ స్టెప్లో తిరిగి ఆరంభ స్థితికి వ్యవస్థ అనేది చేరుకోవడం జరుగుతుంది. కాబట్టి వలయం అనేది పూర్తి అయ్యిందనే విషయం మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ చూడండి, అయితే ఈ చక్రంలో 4 దశల్లో వచ్చినటువంటి AB దశ, BC, తర్వాత CD అండ్ DA ఈ 4 స్టెప్స్లో వచ్చినటువంటి మొత్తం పనిని మనం ఇక్కడ ఏం చేయాలా? క్యాలిక్యులేట్ చేయాలా. మొత్తం పని = W1 + W2 + W3 + W4. కాబట్టి W1 వాల్యూ ఎంతమ్మా? RT2 ln V2/V1. నెక్స్ట్ W2 వాల్యూ ఎంతమ్మా? -CV T1 - T2 ప్లస్ RT1 ln V4/V3. ఇది V3 వాల్యూ. V4 పని ఎంత? వర్క్ ఎంత? V4 ఎంత? -CV T2 - T1గా మనం చెప్తాం. చూడండి, మొత్తం మీద ఎక్కడెక్కడ -CV T2 - T1 ఇక్కడ రాసుకోండి. వీలైతే మీరు ఏదైనా సరే ఈ CV T1 - T2 ఉంది చూడండి. ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్న CV T1 - T2ని ప్లస్గా మార్చాలి అంటే మనం ఏం చేయాలా? T2 - T1గా రాస్తే CV మైనస్ దగ్గర ఏమొస్తుంది? పాజిటివ్ వస్తుంది. ఇప్పుడు ఇది పాజిటివ్ అయింది, ఇది నెగిటివ్, క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి మిగిలింది ఎంతమ్మా? ఆ స్టెప్ మీరు రాసుకోండి. లేదు కాబట్టి స్టెప్ రాసుకోండి.
RT2 ln V2/V1 ప్లస్ RT1 ln V4/V3. కాబట్టి ఇందులో కామన్గా వచ్చే వాల్యూ ఎంతమ్మా? కామన్గా R ఉంది కాబట్టి R ఒకటే. నెక్స్ట్ దీంట్లో ఈ మైనస్ని ప్లస్ని మైనస్గా చూడండి, V3/V4 రాసినాం. V4/V3ని చేంజ్ టు రివర్స్ రాస్తే V3/V4 రాస్తే ఇక్కడ మైనస్ వచ్చింది. అయితే రెండు స్థిరోష్ణక ప్రక్రియల్లో ఈ క్రింది సమీకరణాన్ని మనం చూడొచ్చు. చూడండి, V3/V2 పవర్ ఆఫ్ గామా -1 ఈజ్ ఈక్వల్స్ టు T2 - T1. V1/V4 గామా -1 ఈజ్ ఈక్వల్ టు T1/T2. ఇప్పుడు T2/T1 కానీ T1/T2 రివర్స్ చేయండి, సేమ్ అవుతుంది. కాబట్టి V3/V4 వాల్యూ ఎంత అవుతుందమ్మా? V2/V1 అవుతుంది. చూడండి, V2/V1 రాసుకుంటే సరిపోతుంది. కాబట్టి RT2 ln V2/V1 మైనస్ RT1 ln V2/V1 అవుతుంది. చూడండి, నెక్స్ట్ RT2 మైనస్ ఆఫ్ T1 ఇంటూ ln V2/V1. నెక్స్ట్ RT2 మైనస్ ఆఫ్ T1 ln V2/V1. అయితే ఈ చక్రంలో మొత్తం కూడా వాయువు ఏమవుతుంది? Q2 క్యాలరీల ఉష్ణాన్ని గ్రహించింది అని మనం అనుకుంటున్నాం, అవునా కదా? కాబట్టి మొత్తం వర్క్ ఎంత? RT2 మైనస్ ఆఫ్ T1 ln ఆఫ్ V2/V1గా మనం రాస్తాం. అయితే కార్నో చక్రం యొక్క దక్షత ఏంటమ్మా? ఎఫిషియన్సీ, సైక్లిక్ ఎఫిషియన్సీ ఎంత? W/Q2గా మనం రాస్తున్నాం. W అంటే మొత్తం పని, వర్క్, కానీ Q2 వాల్యూ ఎంతమ్మా? W1కి ఈక్వల్. కాబట్టి W1 ఈజ్ ఈక్వల్స్ టు RT2 ln ఆఫ్ V2/V1గా మనం రాస్తున్నాం. కాబట్టి W/Q2 ఈజ్ ఈక్వల్ టు W వాల్యూ ఎంతమ్మా? టోటల్ వచ్చింది RT2 మైనస్ ఆఫ్ T1 ln V2/V1 డివైడెడ్ బై Q2 అంటే ఏం రాస్తున్నామమ్మా? RT2 ln V2/V1. ఇక్కడ RT2, ఇక్కడ T2 ఒకటి వదిలేస్తే RR క్యాన్సల్, ln V2/V1 క్యాన్సిల్ అవుతుంది. వచ్చేది ఎంతమ్మా వాల్యూ? W/Q2 ఈజ్ ఈక్వల్స్ టు T2 మైనస్ T1/T2గా మనం రాయవచ్చు. ఓకే, ఇది మనం చూస్తున్నటువంటి కార్నో దక్షత యొక్క సమీకరణాన్ని మనం చూస్తున్నాం. నెక్స్ట్ చూడండి, కార్నో దక్షతలో ఏంటమ్మా? కార్నో దక్షత రెండు ఉష్ణోగ్రతల మీద ఆధారపడుతుందనే విషయం మనకు తెలుస్తుంది. తర్వాత కార్యకారి పదార్థం మీద ఆధారపడదు, కార్యకారి స్వభావం మీద ఆధారపడదు. ఓకేనా? కాబట్టి ఇక్కడ ఎన్ని స్టెప్స్ ఉన్నాయి? మొత్తం 4 స్టెప్స్ ఉన్నాయి. చూడండి, మళ్ళీ ఒకసారి చూద్దాం. చూడండి, ఎన్ని స్టెప్స్ ఉన్నాయమ్మా? 4 స్టెప్స్ ఉన్నాయి. కార్నో వలయంలో, కార్నో చక్రంలో మనకు 4 దశలు ఉన్నాయి, అవునా? AB దశ, BC దశ, CD దశ, AD దశ, AD స్టెప్ అని 4 స్టెప్స్ ఉన్నాయి. ఓకేనా? ఈ 4 స్టెప్స్లో వచ్చినటువంటి పనిని మనం ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాలా. W1, W2, W3 అండ్ W4. ఈ 4 వర్క్స్ని కంప్లీట్ చేసిన తర్వాత Wని టోటల్గా మనం చేయాలి. ఓకేనా? W మొత్తం చేసిన తర్వాత వచ్చినటువంటి దాన్ని కార్నో దక్షతలో సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. W/Q2లో వచ్చినటువంటి వాల్యూ ఎంతమ్మా? W/Q2 ఈజ్ ఈక్వల్స్ టు T2 మైనస్ ఆఫ్ T1/T2గా మనం రాస్తున్నాం. ఓకే, ఇది మనం నేర్చుకున్నటువంటి క్లాస్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది లాంగ్ క్వశ్చన్గా మనకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి చదవండి. అది కార్నో సిద్ధాంతం. చూడండి, కార్నో సిద్ధాంతం అంటే రెండు నిర్ణీత ఉష్ణోగ్రతల మధ్య పనిచేసే ఏ ఆదర్శ యంత్రమైన ఒకే కార్యదక్షతను ప్రదర్శిస్తుంది. ఇది కార్నో సిద్ధాంతం. ఇక్కడ ఉష్ణోగ్రతల మధ్య భేదము ఎంత ఎక్కువగా ఉంటే కార్యదక్షత అనేది కూడా అంత ఎక్కువగా ఉంటుంది. అయితే T1 విలువ 0 శూన్యం అయితే కార్యదక్షత 1 అవుతుంది. కానీ పరమ ఉష్ణోగ్రత 0ను మనం సాధించలేం, కాబట్టి కార్యదక్షత 1 కావడానికి వీల్లేదు. అయితే రెండో నియమం ప్రకారంగా కార్నో చక్రం ఆధారంగా రెండో నియమానికి వేరొక నిర్వచనం ఇవ్వబడింది. ఏంటమ్మా? సెకండ్ లా డెఫినేషన్లో ఒక చక్రీయ ప్రక్రియ ద్వారా ఒక ఉష్ణ రిజర్వాయర్ నుంచి గ్రహించినటువంటి ఉష్ణరాశిని దానిలోని కొంత భాగాన్ని వేడి వస్తువు నుంచి చల్లని వస్తువుకు బదిలీ చేయకుండా పని క్రింద మార్చడం సాధ్యం కాదు. దీన్నే రెండో నియమానికి ఉన్నటువంటి కెల్విన్ నిర్వచనంగా మనం చెప్పవచ్చు. అయితే
పైన పేర్కొన్నటువంటి విషయాల ఆధారంగా క్రింది వాస్తవాలను మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఏంటమ్మా, మొదటి నియమము ఉష్ణశక్తిని పనిగా మారుస్తుంది అనే నిజం తెలుపుతుంది. కానీ ఈ ఉష్ణశక్తిలో ఎంత భాగం పనిగా మారుస్తుంది అనే విషయం మనకు తెలియజేయలేదు. ఓకేనా? ఏంటమ్మా, మొదటి నియమం ఉష్ణశక్తిని పనిగా మార్చవచ్చు అని తెలుస్తుందే కానీ ఎంత పనిగా మార్చబడింది అనేది, ఎంత వర్క్ చేయించగలదు, ఎంత పర్సంటేజ్ అనేది, ఎంత భాగం మారుతుందనే విషయం మనకు చెప్పలేదు. అదేవిధంగా రెండో నియమం ఈ విషయాన్ని తెలియజేసింది. భిన్న రూపాల్లో ఉండేటువంటి ఉష్ణేతర శక్తులన్నిటికీ కూడా పూర్తి పరిమాణంలో ఉష్ణశక్తిగా మార్చలేము. ఇక్కడ చూడండి, ఇంకొక డెఫినేషన్ సెకండ్ లాకి, వ్యవస్థలో కొన్ని శాశ్వతమైనటువంటి మార్పులను కలగజేయకుండా ఉష్ణశక్తిని పూర్తి పరిమాణంలో పనిగా మార్చడం. ఇది రెండో నియమానికి సంబంధించినటువంటి వేరొక నిర్వచనంగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ సెకండ్ లాకు ఇంకొక డెఫినేషన్, ప్రతీకరణం చేయకుండా ఉష్ణశక్తిని పూర్తి పరిమాణంలో పనిగా మార్చలేం. ఇది రెండో నియమానికి చెందినటువంటి వేరొక రూపంగా మనం చెప్పవచ్చు. ఇది సెకండ్ లా డెఫినేషన్స్. ఇది కార్నో సిద్ధాంతం. నెక్స్ట్ ఉష్ణ గతిక శాస్త్ర ఉష్ణోగ్రత స్కేలు మనం చూద్దాం. కార్నో సిద్ధాంతాన్ని అనుసరించి ఉష్ణ యంత్రం యొక్క దక్షతని, అంటే రిజర్వాయర్ మరియు సింక్ రెండు ఉన్నాయి. రిజర్వాయర్ అంటే రిజర్వాయర్ యొక్క ఉష్ణోగ్రత T2, సింక్ యొక్క ఉష్ణోగ్రత T1లపైనే ఆధారపడి ఉంది. అవునా కదా? ఉష్ణ యంత్రం యొక్క దక్షత రిజర్వాయర్ మీద, సింక్ మీద ఆధారపడి ఉంది కదా. కానీ యంత్రంలో పనిచేసేటువంటి వాయువు మీద ఆధారపడదు. చూడండి, E = T2 - of T1/T2 లేదా Q2 - Q1/Q2 లేదా Q2 - T2 - θ1/θ2గా మనం రాయొచ్చు. చూడండి, నెక్స్ట్ θ1 = 0 అయితే E=1 అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ మనం చూస్తే, కార్నో ఇంజన్ యొక్క నీటి బాష్పీభవన ఉష్ణోగ్రత 100 డిగ్రీ సెంటీగ్రేడ్ అయితే ఘనీభవన ఉష్ణోగ్రత 0 డిగ్రీ సెంటీగ్రేడ్ కనుక మధ్యలో కనుక పనిచేసినట్లయితే θ2 - θ1 = 100 అవుతుంది. E = ఎంత అమ్మా? 100/θ2 అవుతుంది. కాబట్టి బట్ θ2 - θ1 = T2 - T1 అయితే T2 - T1 = 100 అయితే E ఏమని రాసుకోవచ్చమ్మా? T2 - T1/T2గా మనం రాయొచ్చు. అంటే T2 - T1 = 100. కాబట్టి E ఎంత? T2 - T1/T2. కాబట్టి ఇంజన్ యొక్క దక్షతను ఎక్కువ చూపించాలని అనుకుంటే T2 ఉష్ణోగ్రతకైనా కూడా T1 అత్యల్ప ఉష్ణోగ్రత అనేది ఉండాలి. కాబట్టి T అత్యల్ప ఉష్ణోగ్రత ఎంత? 0 కెల్విన్ లేదా -273.16 డిగ్రీస్ సెంటీగ్రేడ్ అయితే E అనేది ఎక్కువ అవుతుంది. కాబట్టి -273.16 డిగ్రీ సెంటీగ్రేడ్ను పరమశూన్య ఉష్ణోగ్రత లేదా శూన్య ఉష్ణోగ్రత అంటాం. పరమశూన్య ఉష్ణోగ్రత ఎంత? -273.16 డిగ్రీ సెంటీగ్రేడ్ను పరమశూన్య ఉష్ణోగ్రత అని పిలుస్తున్నాం. చూడండి, ఇది మనకేంటి? ఉష్ణోగ్రతిక స్కేల్ గురించి మనం చూస్తున్నాం. నెక్స్ట్, వాట్ ఈజ్ ఎంట్రోపీ? ఎంట్రోపీ అంటే ఏంటి? ఎంట్రోపీ అంటే ఏంటి మనం చూద్దాం. ఫస్ట్, ఎంట్రోపీలో రివర్సిబుల్ రియాక్షన్లో ఏ సైక్లిక్ చర్య అయినా కూడా కొన్ని వరుస కార్నో చక్రాల సంపుటంగా మనం భావించవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వాల్యూమ్ అండ్ తర్వాత ప్రెషర్ అనేది గ్రాఫ్లో మనం తీసుకున్నట్లయితే AB అనే దాన్ని మనం గమనిస్తే V1 అండ్ V2 రెండిట్లలో మనం చూద్దాం. A నుంచి Bకి, B నుండి Aకి జరిపినటువంటి చక్రీయ ప్రక్రియగా ఉంటుంది. అయితే ABA మార్గాన్ని కొన్ని కార్నో చక్రాల సంపుటంగా మనం అంటే మొత్తం కలిపి తీసుకోవచ్చు. అంటే స్థిరోష్ణక సముష్ణోగ్రత చర్యల శ్రేణిగా కూడా మనం పరిగణించడం జరుగుతుంది. అయితే అడ్డు గీతలు కావచ్చు, తర్వాత స్థిరోష్ణక ప్రక్రియలను, నిలువు గీతలేమో సమోష్ణక ప్రక్రియలను మనకు తెలపడం జరుగుతుంది. అయితే ఈ ప్రక్రియలను అతి సూక్ష్మ పరిమాణ ప్రక్రియలుగా భావించినట్లయితే మనకు చూడండి, కార్నో చక్రాల సంఖ్య అనేది అధికంగా ఉండడం జరుగుతుంది. అయితే ఈ చక్రాల మొత్తాన్ని ABA అవిచ్ఛిన్న చక్రానికి సమానంగా ఉంటుంది. కాబట్టి ABA
క్రియ మార్గాన్ని కూడా అతి సూక్ష్మ సంఖ్యలో ఉండేటువంటి బహు కార్నోచక్రాల సమూహంగా మనం భావించవచ్చు. ఏబిఏ పొజిషన్ ఉంది చూడండి, ఆ ఏబిఏ పొజిషన్ ఏమవుతుందమ్మా, అతి సూక్ష్మ సంఖ్యలో ఉండేటువంటి బహు కార్నోచక్రాల సమూహంగా మనం భావించవచ్చు. చూడండి ఇక్కడ చూడండి సిగ్మా క్యూ బై టీ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అమ్మా, 0 అవుతుంది. సిగ్మా dq బై టీ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్సో 0గా మనం రాయొచ్చు. ఇక్కడ ప్రతి కార్నో వలయానికి q1/t1 ప్లస్ q2/t2 ఈజ్ ఈక్వల్స్ టు 0గా మనం రాస్తాం. కాబట్టి టోటల్గా మనం ఏమైనా రాసుకోవచ్చు, q1 q2 అండ్ సో అని అన్నట్టు q1 q2 q3 q4 అని t1 t2 t3 t4 అని రాసుకుంటూ వెళ్ళొచ్చు మనం. కాబట్టి మొత్తం జరుగుతుంది కాబట్టి సిగ్మా క్యూ బై టీ ఈజ్ ఈక్వల్స్ టు 0. సిగ్మా ఆఫ్ dq బై టీ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్సో 0. ఎందుకు అంటే అతి సూక్ష్మ పరిమాణాలకు మనం dq అనేది మనం తీసుకుంటాం. కాబట్టి తర్వాత సిగ్మా అనొచ్చు, ఇది సమ్మేషన్ అనొచ్చు. dq బై టీ ఈజ్ ఈక్వల్స్ టు సమాకలనం ఇంటిగ్రేషన్ ఆఫ్ a టు b dq బై టీ ప్లస్ b టు a dq బై టీ ఈజ్ ఈక్వల్స్ టు 0గా మనం రాయొచ్చు. a టు b అండ్ b టు a. తర్వాత a టు b dq బై టీ వే ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ b టు a dq బై టీ వే ఆఫ్ 2, రివర్స్లో అన్నట్టు. వే ఆఫ్ 1 ఏమో సేమ్ వే వచ్చింది, రివర్స్లో వెళ్తుంది కాబట్టి b టు a ఇంటిగ్రేషన్ ఆఫ్ నెగిటివ్ అవుతుంది, dq బై టీ అవుతుంది. దిస్ ఈజ్ వే ఆఫ్ 2 అంటున్నాం. కాబట్టి లేదా a టు b dq బై టీ వే ఆఫ్ 1, తర్వాత a టు b dq బై టీ వే ఆఫ్ 2గా మనం రాయొచ్చు. కాబట్టి టోటల్గా మనం చూసినట్లయితే a టు b dq బై టీని మనం ఏమంటున్నాం, ఎంట్రోపీ అని చెప్తా ఉన్నాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎంట్రోపీ అనేది ఒక స్థితి ప్రమేయంగా మనం చెప్పొచ్చు. చూడండి, a టు b dq బై టీ మార్గంతో ప్రసక్తి లేని నిర్దిష్ట పరిమాణంగా మార్చవచ్చు. అంటే దీని వాల్యూ అనేది ఎలా ఉంటుందంటే ఆరంభ వాల్యూ మరియు చివరి వాల్యూల మీద మాత్రమే ఆధారపడుతుంది, కానీ వే మీద ఆధారపడదు. అంటే జరిగేటువంటి మార్గం మీద ఆధారపడదు, కానీ తొలి విలువ తుది వాల్యూస్ మీద ఆధారపడుతుంది. కాబట్టి దీన్ని మనం ఏమంటున్నాం, స్థితి ప్రమేయం అంటున్నాం. అవునా కదా, అంటే ఇది ఒక స్థితి ప్రమేయం. dq బై టీని ఒక స్థితి ధర్మం అని లేదా స్థితి ప్రమేయంగా మనం భావిస్తాం. dq బై టీ ప్రమేయాన్ని ఎంట్రోపీ అంటాం. దీన్నే మనం ఎస్తో సూచించడం జరుగుతుంది. అయితే ఏ దగ్గర ఎంట్రోపీ SA, బి దగ్గర ఎంట్రోపీ SB కనుక అనుకున్నట్లయితే మనం ఏమంటున్నాం, డెల్టా S ఈజ్ ఈక్వల్స్ టు SB మైనస్ ఆఫ్ SA ఈజ్ ఈక్వల్ టు a టు b dq బై టీగా మనం రాస్తాం. అతి సూక్ష్మ మార్పులకు ds ఈజ్ ఈక్వల్ టు dq బై టీ లేదా S ఈజ్ ఈక్వల్స్ టు q బై టీగా మనం రాస్తాం. అయితే పై ఈక్వేషన్ ఆధారంగా ఎంట్రోపీని నిర్వచించాలి అంటే చూడండి, ఒక చర్యలో ఎంట్రోపీ మార్పు అనేది క్రింది విధంగా, అంటే డెల్టా S ఈజ్ ఈక్వల్ టు q బై టీ, ds ఈజ్ ఈక్వల్ టు dq బై టీ అని మనం రాస్తాం. టోటల్గా S ఈజ్ ఈక్వల్స్ టు q బై టీగా మనం రాయొచ్చు. అంటే ఎంట్రోపీ అనేది ఒక స్థితి ప్రమేయంగా, అంటే మార్గం మీద ఆధారపడదు, ఓన్లీ ఫస్ట్ వాల్యూ అండ్ లాస్ట్ వాల్యూ పైనే బేస్డ్ ఆన్ ఏంటిది, డిపెండ్ ఆన్ ఫస్ట్ వాల్యూ అండ్ లాస్ట్ వాల్యూ. నెక్స్ట్ మనం చూసినట్లయితే చూడండి, ఎంట్రోపీ చేంజ్ అనేది ఎలా ఉంటుంది. ఎంట్రోపీ మార్పు మనం డైరెక్ట్గా ఎంట్రోపీని క్యాలిక్యులేట్ చేయలేం, కానీ చేంజ్ ఆఫ్ ఎంట్రోపీని క్యాలిక్యులేట్ చేయొచ్చు. చూడండి, ఎంట్రోపీ భేదం యొక్క డెఫినేషన్ చూడండి, అతి నెమ్మదిగా ఉత్క్రమణీయంగా జరిగినటువంటి ఒక చర్యలో స్థిర ఉష్ణోగ్రత వద్ద ఉత్క్రమణీయంగా గ్రహించినటువంటి ఉష్ణరాశిని Q పరమ ఉష్ణోగ్రత Tతో భాగించినప్పుడు వచ్చినటువంటి ప్రమేయాల సమాకలన విలువను ఆ చర్య ఎంట్రోపీ భేదంగా మనం నిర్వచిస్తాం. డెల్టా S ఈజ్ ఈక్వల్స్ టు Q బై టీగా మనం చెప్పొచ్చు. Q ఉత్క్రమణీయంగా బై T. అతి నెమ్మదిగా కానీ ఉత్క్రమణీయంగా జరిపినటువంటి ఒక చర్యలో స్థిర ఉష్ణోగ్రత వద్ద ఉత్క్రమణీయంగా గ్రహించినటువంటి ఉష్ణరాశి Q పరమ ఉష్ణోగ్రత Tతో గనక భాగిస్తే వచ్చినటువంటి ప్రమేయాల సమకలన విలువను ఆ చర్య ఎంట్రోపీ భేదంగా మనం నిర్వచిస్తాం. డెల్టా S ఈజ్ ఈక్వల్స్ టు Q రివర్సబుల్ బై T అని రాస్తాం. కాబట్టి డెల్టా S అండ్ డెల్టా E డెల్టా Hలు ఏమంటాయి, ఈ ప్రమేయాలన్నిటినీ కూడా స్థితి ప్రమేయాలు ఫంక్షన్స్ అని చెప్పేసి పిలుస్తున్నాయి. ఇవి వ్యవస్థ యొక్క
స్టార్టింగ్ వాల్యూ అండ్ లాస్ట్ వాల్యూస్ పైన ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఎంట్రోపీని క్యాలరీస్ అండ్ కెల్విన్ డిగ్రీస్లలో లెక్కించవచ్చు. అంటే యూనిట్స్ అన్నట్టు. యూనిట్స్ ఆఫ్ ఎంట్రోపీ ఏంటమ్మా? క్యాలరీస్ బై కెల్విన్ డిగ్రీస్ లేదా జౌల్స్ అండ్ కెల్విన్ డిగ్రీస్గా మనం చెప్పవచ్చు. ఇది మనం చూసేటువంటి ఎంట్రోపీ చేంజ్ యొక్క డెఫినేషన్. నెక్స్ట్ మనం మళ్ళీ ఒకసారి ఈరోజు మనం ఎంట్రోపీ వరకు మనం చూసాము. ఈరోజు మనం ఏమేమి నేర్చుకున్నామంటే ఫస్ట్ కార్నాట్ సైకిల్ చూసాం కదా. కార్నాట్ సైకిల్ తర్వాత కార్నో సిద్ధాంతం. మళ్ళీ ఒకసారి కార్నో వలయం గురించి ఫస్ట్ మనం ఇంపార్టెంట్ డయాగ్రామ్ వేయాలా. ఓకేనా? ఫస్ట్ డయాగ్రామ్ వేసి ఎక్స్ యాక్సిస్ మీద ఘనపరిమాణం, వై యాక్సిస్ మీద ప్రెషర్ని రాయాలా. ఏబి అండ్ బీసీ, సిడి అండ్ డిఏ వాల్యూమ్స్ని, తర్వాత T1 అండ్ T2ని మనం స్పెషల్గా గుర్తించాలా. ఓకే, ఇవి మర్చిపోవద్దు. నెక్స్ట్ మెయిన్ పాయింట్స్ వచ్చేసి ఇక్కడ ఉష్ణ యంత్రాలు అంటే ఏంటి అనేది డెఫినేషన్ రాయాలా. నెక్స్ట్ రిజర్వాయర్ అంటే ఏంటి, సింక్ అంటే ఏంటో రాయాలా. ఓకే, దీంట్లో రిజర్వాయర్ అండ్ సింక్ గురించి మనం రాస్తాం. అయితే దీన్ని ఎవరు కనుక్కున్నారు అనే విషయం కూడా మనం రాయాలా. ఓకేనా? రిజర్వాయర్ అంటే ఏంటి? అధిక ఉష్ణోగ్రత ఉన్న స్థానాన్ని రిజర్వాయర్ అని, తక్కువ ఉష్ణోగ్రత ఉన్న స్థానాన్ని సింక్ అని, ఉష్ణాన్ని గ్రహించి దాని నుండి పనిని అందించగలిగే యంత్రాలను ఉష్ణ యంత్రాలు అని అంటాం. అది రాయాల్సి ఉంటుంది. ఈ 3 పాయింట్స్. ఓకే, నెక్స్ట్ అసలు ఈ కార్నో వలయం ద్వారా ఏం చేయాలా? అయితే ఇక్కడ ఏం చేస్తుందంటే ఒక పదార్థం ద్వారా పనిచేసి మార్పుననేవి తీసుకొస్తాయి ఈ ఉష్ణ యంత్రాలు కదా. అది పదార్థమే కావచ్చు, వాయువే కావచ్చు. అయితే గ్రహించినటువంటి ఉష్ణాన్ని కొంత భాగమే పనిలోకి చేంజ్ అవుతుంది. మిగతా భాగం ఏం చేస్తుంది? తక్కువ ఉష్ణోగ్రత దగ్గర బహిర్గతం అవుతుంది. అంటే ఈ విధంగా ఉష్ణ యంత్రం అనేది 2 ఉష్ణోగ్రతల మధ్య పనిచేస్తుంది అన్నట్టు. ఓకేనా? అయితే నెక్స్ట్ చూడండి, కార్నో సైకిల్లో ఏవేవన్నీ తీసుకోవాలా. ఫస్ట్ ఒక మోల్ పదార్థం అంటున్నాం, ఒక మోల్ వాయువు అంటున్నాం. చూసినా ఇక్కడ ఏం చేస్తున్నాం? ఆ పదార్థం అంటే ఎవరు? వాయువునే పదార్థంగా మనం తీసుకుంటున్నాం. 1 మోల్ గ్రామ్ గ్యాస్ని మనం తీసుకుంటున్నాం. ఓకేనా? వర్క్ చేసేటువంటి మెటీరియల్గా మనం యూజ్ చేస్తున్నాం. అయితే ఈ వాయువు పిస్టన్ అమరిక ఉన్నటువంటి స్తూపంలో ఉంటుంది. ఇందులో వాయువు ఉత్క్రమణీయంగా వ్యాకోచము, సంకోచాలను పొందుతూ ఉంటుంది కదా. అయితే దీంట్లో రిజర్వాయరు T2 ఉంటుంది, సింక్ T1 ఉంటుంది. దీంట్లో చర్యలు ఏమేమి చర్యలు జరుగుతాయి? స్థిరోష్ణక చర్యలు, సమోష్ణోగ్రత చర్యలు అనేవి. ఫస్ట్ సమోష్ణోగ్రత వ్యవస్థలో ఏబి ఉంటుంది. బీసీ ఎందులో ఉంటుంది? స్థిరోష్ణక పరిస్థితుల్లో. తర్వాత సిడి ఎందులో ఉంటుంది? సమోష్ణోగ్రత. డిఏ ఎందులో ఉంటుంది? స్థిరోష్ణక పరిస్థితిలో ఉంటుంది. ఇలా చేంజ్ అవుతూ ఉంటాయి. అవునా? నెక్స్ట్ వాయువు స్తూపాన్ని T2 దగ్గర ఉంచి వాయువు ఉత్క్రమణీయంగా వ్యాకోచించే విధంగా మనం చేస్తాం. అయితే ఈ ప్రక్రియలో వాయువు Q2 క్యాలరీల ఉష్ణాన్ని ఏం చేస్తుందమ్మా? గ్రహిస్తుంది. Q2 క్యాలరీస్ యొక్క ఉష్ణాన్ని ఏం చేస్తుంది? గ్రహిస్తుంది. కాబట్టి వాయువును ఘనపరిమాణం V1 నుండి V2కి, తర్వాత అప్పుడు జరిగేటువంటి పని అంతా W1 RT1 T2 ln V2/V1గా రాస్తాం. ఈ పని ఉష్ణరాశి Q2కు సమానం. అయితే ఈ దశను మనం ఏమంటున్నాం? ఏబి దశగా మనం చెప్పొచ్చు. W1 = Q2. అదేవిధంగా స్టెప్ 2లో స్తూపాన్ని మనం ఏం చేయాలా? స్థిరోష్ణాశయం నుండి తీసేసి, అంటే సముష్ణోగ్రత ప్రాసెస్ నుండి తీసేసి స్థిరోష్ణక పరిస్థితుల్లో ఉంచాలా. అంటే స్థిరోష్ణక పరిస్థితులు అంటే ఏంటి? లోపల ఉన్నటువంటి హీట్ అనేది బయటికి వెళ్ళదు. ఓకేనా? అంటే సరౌండింగ్స్లోకి వెళ్ళదు. సరౌండింగ్స్ నుండి వచ్చేటువంటి హీట్నెస్ సిస్టంలోకి వెళ్ళదు అన్నట్టు. దాన్ని మనం ఏమంటున్నాం? అడియాబాటిక్ ప్రాసెస్ అంటున్నాం. ఈ అడియాబాటిక్ ప్రాసెస్లో BC దశను స్టెప్ను ఉంచడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ పరిస్థితుల్లో వాయువు అనేది V2 ఘనపరిమాణం నుండి V3 ఘనపరిమాణానికి వ్యాకోచం చెందిస్తాం. ఈ వ్యాకోచంలో ఉష్ణోగ్రత అనేది T1కి తగ్గుతుంది. కాబట్టి ఈ దశలో వాయువు జరిపినటువంటి పని ఏంటి అమ్మా? W3
W2 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సివి ఇంటూ T1 మైనస్ ఆఫ్ T2గా మనం చెప్తాం. నెక్స్ట్ ఈ దశను బీసీ దశ అంటాం. ఏ స్టెప్ అమ్మా? బీసీ స్టెప్గా మనం చెప్పొచ్చు. చూడండి నెక్స్ట్ ఉష్ణ బంధక దాంట్లో నుంచి అంటే స్థిరోష్ణక అడియాబాటిక్ ప్రాసెస్ నుంచి తీసేసి సముష్ణోగ్రత అంటే ఐసోథర్మల్ ప్రాసెస్లోకి ఉంచడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ స్థిర ఉష్ణోగ్రత T1 దగ్గర వాయువు యొక్క ఘనపరిమాణం V4కి తగ్గుతూ ఉంది. ఉత్క్రమణీయ సంకోచం అనేది జరిగింది. అయితే వాయువు పైన జరిగినటువంటి పని విలువ W3 అనేది కింది విధంగా మనం గమనించవచ్చు. W3 ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ T1 ln ఆఫ్ V4/V3గా మనం రాస్తాం. నెక్స్ట్ V4 లెస్ దాన్ V3 అయితే W3 అనేది అంటే నెగిటివ్ ఛార్జ్గా ఉంటుంది. కాబట్టి W3 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ Q1 అని రాస్తాం. నెక్స్ట్ ఈ దశను ఏమంటున్నాం? CD దశ అంటే చెప్తా ఉన్నాం. నెక్స్ట్ దశ పేరు DA దశ. ఓకేనా? ఈ దశలో స్తూపాన్ని ఇందులో నుంచి బంధక కంచకంలో నుంచి తీసేసి ఈ స్థిరోష్ణక స్థితిలో వాయువు తిరిగి ఫస్ట్ స్టెప్లోకి వచ్చేస్తుంది. దాన్ని T1 V1 అంటున్నాం. ఈ చర్య ఉత్క్రమణీయంగా జరిగి ఈ చర్యలో వాయువు పైన జరిపినటువంటి పని ఎంత అమ్మా అంటే W4 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డెల్టా ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సివి ఇంటూ T2 మైనస్ ఆఫ్ T1. ఈ దశను DA దశ అంటాం. ఈ దశలో తిరిగి స్టార్టింగ్ స్టేజ్కి వచ్చేస్తుంది అన్నట్టు. కాబట్టి సైక్లిక్ అనేది పూర్తవుతుంది. చూడండి నెక్స్ట్ ఈ చక్రంలో మనకు వలయంలో మొత్తం జరిగేటువంటి పని W ఈజ్ ఈక్వల్స్ టు W1 ప్లస్ W2 ప్లస్ W3 ప్లస్ W4. అప్పుడు ఏమవుతుంది? ఆర్ T2 ln V2/V1 మైనస్ సివి చూడండి T1 మైనస్ T2 ప్లస్ ఆర్ T1 ln V4/V3 మైనస్ సివి T2 మైనస్ ఆఫ్ T1 ఆర్ T2 ln ఆఫ్ V2/V1 ప్లస్ ఆర్ T1 ln ఆఫ్ V4/V3. కాబట్టి ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ T2 ln V2/V1 మైనస్ ఆర్ T1 ln ఆఫ్ V3/V4గా ఉంటుంది. ప్లస్ని చేంజ్ ఇంటూ మైనస్గా V3/V4గా రాస్తే మైనస్ అయింది. నెక్స్ట్ స్థిరోష్ణక పరిస్థితుల్లో నుంచి మనం వాల్యూ ఏం తీసుకుంటామమ్మా? V2/V1 బదులు ఏం రాస్తాం? V3/V4. అంటే V3/V4 బదులు V1/V2 రాయాలి. ఓకే, V2/V1 రాసేసాం. ఓకే, V2/V1 రాసిన తర్వాత ఆర్ T2 మైనస్ T1 ln V2/V1 వచ్చేసింది. ఇది టోటల్ W వాల్యూ. అయితే ఇక్కడ మొత్తం పని ఆర్ T2 మైనస్ ఆఫ్ T1 ln ఆఫ్ V2/V1 అవుతుంది. అయితే కార్నో చక్రం యొక్క దక్షత W/Q2. కాబట్టి Q2 ఈజ్ ఈక్వల్స్ టు W1 ఈజ్ ఈక్వల్ టు ఆర్ T2 ln ఆఫ్ V2/V1 మనకు చూస్తున్నాం. కాబట్టి W/Q2 ఈజ్ ఈక్వల్ టు ఆర్ T2 మైనస్ ఆఫ్ T1 ln V2/V1 డివైడెడ్ బై ఆర్ T2 ln V2/V1. W/Q2 ఈజ్ ఈక్వల్ టు T2 మైనస్ ఆఫ్ T1 బై T2గా మనం రాస్తాం కదా. కాబట్టి Q2 అంటే ఏంటమ్మా? W2గా మనం W1గా తీసుకుంటాం. W1 అంటే ఆర్ T2 ln ఆఫ్ V2/V1గా మనం తీసుకోవచ్చు. ఇది మనకు కార్నో సైకిల్ గురించి. నెక్స్ట్ కార్నో సిద్ధాంతంలో మనకు చూడండి డెఫినేషన్స్ ఉన్నాయి. 3 డెఫినేషన్స్. సెకండ్ లా కార్నో చక్రం ఆధారంగా ఒక 3 డెఫినేషన్స్ ఉన్నాయి. అవి చూద్దాం. ఒక చక్రీయ ప్రక్రియ ద్వారా ఏమవుతుంది? ఒక ఉష్ణ రిజర్వాయర్ నుంచి గ్రహించినటువంటి ఉష్ణరాశి దానిలో కొంత భాగాన్ని వేడి వస్తువు నుండి చల్లని వస్తువుకు బదిలీ చేయకుండా పని కింద మార్చడం అనేది సాధ్యం కాదు. దీన్నే సెకండ్ లా థర్మోడైనమిక్స్గా మనం చెప్పొచ్చు. ఇంకొక అనదర్ డెఫినేషన్, వ్యవస్థలో కొన్ని శాశ్వతమైనటువంటి మార్పులను కలగజేయకుండా ఉష్ణశక్తిని పూర్తిగా పరిమాణంలో పనిగా మార్చలేము. దానినే ఇది రెండో నియమానికి సంబంధించినటువంటి వేరొక నిర్వచనం. చూడండి గతిక శాస్త్ర ఉష్ణోగ్రత స్కేల్ గురించి చూద్దాం. చూడండి కార్నో సిద్ధాంతాన్ని అనుసరించి మనకు ఉష్ణ యంత్రం అనేది 2 ఉష్ణోగ్రతల మధ్య పనిచేస్తుందని చూస్తున్నాం. రిజర్వాయర్ అండ్ సింక్ అనే కదా, ఈ రెండింటిపైన ఆధారపడి ఉంటుంది. కానీ యంత్రంలో పనిచేసేటువంటి వాయు స్వభావంపై ఆధారపడదు అంటున్నాం అవునా. కాబట్టి T2 మైనస్ ఆఫ్ T1/T2 ఈజ్ ఈక్వల్ టు
Q2 మైనస్ Q1 బై Q2గా మనం రాస్తున్నాం. చూడండి లాస్ట్కి మనకు వచ్చేసి ఈజ్ ఈక్వల్ టు T2 మైనస్ T1 బై T2గా మనం రాస్తున్నాం. నెక్స్ట్ ఎంట్రోపీ అంటే ఏంటో చూద్దాం. ఎంట్రోపీ ఈజ్ స్థితి ప్రమేయం. ఉత్క్రమణీయంగా జరిపినటువంటి ఏ చక్రీయ ప్రక్రియ ద్వారా అయినా కొన్ని వరుస కార్ను చక్రములుగా మనం పరిగణించవచ్చు. ఓకేనా. చూడండి ఏ నుంచి బీకి కానీ బి నుంచి ఏకి కానీ అంటే వే ఆఫ్ 1 అండ్ వే ఆఫ్ 2 మొత్తం కంప్లీట్ అయిపోతుంది సైకిల్ అనేది, అవునా కదా. కాబట్టి ఈ సైకిల్ ఎక్కడెక్కడ జరుగుతుందంటే ఐసోథర్మల్ ప్రాసెస్ అండ్ అడియాబాటిక్ ప్రాసెస్ల మధ్య జరుగుతుంది అనే విషయం మనకు తెలుస్తుంది. అయితే ఏంటిది అమ్మ అడ్డుగీతలన్నీ కూడా చూడండి ఎలా పనిచేస్తూ ఉన్నాయి. అడియాబాటిక్ ప్రాసెస్ లాగా నిలువు గీతలన్నీ కూడా ఐసోథర్మల్ ప్రాసెస్ లాగా మనకు పరిగణించవచ్చు దీంట్లో. ఓకేనా. ఇది మనకు ఎంట్రోపీ గురించి మనం తెలుసుకునేటువంటి విషయం. నెక్స్ట్ ఎంట్రోపీలో మనకు కార్నో చక్రాల యొక్క సంఖ్య అధికంగా ఉండడం జరుగుతుంది. చూడండి ఇక్కడ Q1/T1 ప్లస్ Q2/T2 ఈజ్ ఈక్వల్స్ టు 0. మొత్తం టోటల్గా ఏం రాయొచ్చమ్మా Q/T ఈజ్ ఈక్వల్ టు 0గా రాస్తాం. అంటే ఎలా సమేషన్ ఆఫ్ Q/T ఈజ్ ఈక్వల్స్ టు 0 లేదా సమేషన్ ఆఫ్ DQ/T ఈజ్ ఈక్వల్స్ టు 0గా మనం రాయొచ్చు. ప్రక్రియ ఏ నుండి బీకి కానీ బి నుండి ఏకి కానీ జరుగుతుంది కాబట్టి సమేషన్ ఆఫ్ DQ/T ఈజ్ ఈక్వల్ టు ఏ టు బి సమాకలనం ఏబి DQ/T ప్లస్ సమాకలనం బి టు ఏ DQ/T ఈజ్ ఈక్వల్ టు 0. తర్వాత A2 అంటే లిమిట్స్ ఏ టు బి DQ/T వే ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి టు ఏ లిమిటేషన్స్ బి టు ఏ DQ/T వే ఆఫ్ 2 ఇలానే రాయొచ్చు. అనదర్ ఈ విధంగానైనా సరే రాయొచ్చు. చూడండి ఏ టు బి లిమిట్స్ ఆఫ్ ఏ టు బి DQ/T వే ఆఫ్ 1 ఏ టు బి లిమిట్స్ DQ/T వే 2. ఓకేనా. టోటల్గా దీని మొత్తాన్ని మనం ఏం రాయొచ్చు అంటే ఏ టు బి DQ/Tని మనం ఇట్ ఈస్ ఎంట్రోపీ అని పిలుస్తాం. కాబట్టి ఎంట్రోపీ అనేది ఏంటమ్మా ఇట్ ఈజ్ స్థితి ప్రమేయంగా మనం చెప్పొచ్చు. కాబట్టి ఏ టు బి DQ/T మార్గంతో పని లేకుండా ఒక నిర్దిష్ట పరిమాణంగా మనం భావించవచ్చు. అంటే ఇక్కడ ఓన్లీ మార్గంతో దీనికి మార్గం మీద ఆధారపడకుండా స్టార్టింగ్ వాల్యూ అండ్ ఎండింగ్ వాల్యూస్ పైనే బేస్డ్ ఆన్ ఏం చేస్తుంది స్టార్టింగ్ అండ్ ఎండింగ్ వాల్యూస్ మీదనే ఆధారపడి ఉంటుంది. ఓకేనా. కానీ నాట్ బేస్డ్ ఆన్ వే అంటే మార్గం మీద ఆధారపడదు. DQ/Tని మనం ఏ ప్రమేయం అంటున్నాం స్థితి ధర్మం అని, తర్వాత స్థితి ప్రమేయంగా మనం భావించవచ్చు. DQ/Tని ప్రమేయాన్ని ఏమని చెప్పొచ్చు మనం ఇట్ ఈజ్ ఎంట్రోపీగా మనం చెప్పొచ్చు. దీన్ని దేంతో సూచిస్తాం ఎస్గా సూచిస్తాం. S ఈజ్ ఈక్వల్స్ టు Q/T అనొచ్చు. ఓకేనా. చూడండి ఏ దగ్గర ఎంట్రోపీ మనం ఏమనుకుందాం SE అనుకుందాం. బి దగ్గర ఎంట్రోపీ SB అనుకున్నట్లయితే డెల్టా S ఈజ్ ఈక్వల్స్ టు SB మైనస్ ఆఫ్ SA ఈజ్ ఈక్వల్ టు లిమిటేషన్స్ ఏ టు బి DQ/T. ఓకేనా. అతి సూక్ష్మమైన మార్పులకు ఏం చేస్తాం DS ఈజ్ ఈక్వల్ టు DQ/T లేదా S ఈజ్ ఈక్వల్స్ టు Q/Tగా మనం రాయవచ్చు. ఓకేనా. నెక్స్ట్ పై సమీకరణాన్ని అనుసరించి ఎంట్రోపీ నిర్వచనం అనేది చాలా ఈజీగా మనం చూడొచ్చు. చూడండి ఎంట్రోపీ డెల్టా S ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చమ్మా Q రివర్సబుల్ బై T అని రాయొచ్చు. ఏమని చెప్పొచ్చు ఒక చర్యలో స్థిర ఉష్ణోగ్రత వద్ద ఎలా ఉంది ఉత్క్రమణీయంగా గ్రహించినటువంటి ఉష్ణరాశి పరమ ఉష్ణోగ్రతతో భాగిస్తే వచ్చినటువంటి ప్రమేయాల సమకలన విలువని ఎంట్రోపీ భేదంగా నిర్వచించవచ్చు. ఇది డెఫినేషన్ మనం రాస్తాం. చూడండి అతి నెమ్మదిగా ఉత్క్రమణీయంగా జరిపిన ఒక చర్యలో స్థిర ఉష్ణోగ్రత వద్ద ఉత్క్రమణీయంగా అంటే ఇట్ ఈజ్ రివర్సబుల్ రియాక్షన్లో గ్రహించినటువంటి ఉష్ణరాశి పరమ ఉష్ణోగ్రతతో భాగిస్తే వచ్చినటువంటి ప్రమేయాల సమాకలన విలువను ఆ చర్య యొక్క ఎంట్రోపీగా నిర్వచించవచ్చు. కాబట్టి దీని యొక్క యూనిట్స్ ఏంటమ్మా క్యాలరీస్ బై కెల్విన్ డిగ్రీస్ లేదా ఆర్ ఇంకోటి ఏంటి యూనిట్స్ ఏంటి జౌల్స్ పర్ కెల్విన్ డిగ్రీస్గా మనం చెప్పొచ్చు. ఇవి ఎంట్రోపీ యొక్క యూనిట్స్గా మనం చెప్తాం. ఓకే. ఇది మనం ఈరోజు నేర్చుకున్నటువంటి ఎంట్రోపీ అండ్ కార్నో సైకిల్.
ఈ రెండు వీటి గురించి మనం ఈరోజు నేర్చుకున్నాం. కాబట్టి థ్యాంక్ యూ చిల్డ్రన్స్. ఇవి చక్కగా ఈ రెండు డెఫినేషన్స్ నేర్చుకున్నాం. కార్ను వలయం కంపల్సరీ చదవాలా. ఇది నెక్స్ట్ ఉష్ణోగ్రతిక స్కేల్ కూడా చదవండి. నెక్స్ట్ ఎంట్రోపీ డెఫినేషన్ నేర్చుకోండి ఫస్ట్. ఓకేనా, ఎంట్రోపీ డెఫినేషన్. ఓకేనా, థ్యాంక్ యూ చిల్డ్రన్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.